ప్రభువునందు ప్రియులరా, మీరు బాగున్నారు కదూ? ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు కదూ? గమనించండి, ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారికి కూడా ఈ సందేశాలు షేర్ చేసి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం కొరకు సామెతల గ్రంథం నుండి 19వ అధ్యాయము 11వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. దీర్ఘశాంతం అనేది మనిషికి చాలా గొప్ప లక్షణం. బైబిల్ దీర్ఘశాంతం గురించి చాలా బలముగా మాట్లాడుతూ ఉంది. ఆత్మఫలమును గురించి మాట్లాడుతూ అందులో ఆత్మఫలములో ఒకానొక ప్రత్యేకమైన లక్షణంగా దీర్ఘశాంతము చూపించబడింది కృత నిబంధనలో. అలాంటి దీర్ఘశాంతము మనం కలిగి ఉండాలని. దీర్ఘశాంతం కోల్పోవడానికి కారణం మన కోపం. జీవితంలో ప్రతిదినం మనం అనుకున్నట్లుగా కార్యాలు జరగవు. మనం ఏదో ప్లాన్ చేస్తాం, ఆ ప్లాన్ చేసిన ప్రకారంగా ప్రతి కార్యం జరుగుతుందా అంటే జరగకపోవచ్చు. కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరగకపోతుంది. జరగకపోయినప్పుడు విసుగు, అలా జరగకపోతే నీ మీద నీకే చిరాకు, అలాగే చాలా నిరాశ, నిస్పృహకు గురై కోపానికి గురయ్యే సంఘటనలు. ఒకవేళ అలాగూ పని జరగకపోవడానికి ఎవరైనా ఒక వ్యక్తి కారణమైతే ఆ వ్యక్తి మీద కోపం, పరిస్థితి కారణమైతే పరిస్థితి మీద కోపం. ప్రియులారా, ఇది క్రైస్తవ విశ్వాసంలో దీర్ఘశాంతం అనేది ఒక గొప్ప లక్షణం. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నా, పరిస్థితులు మన చేయి దాటిపోతున్నట్లుగా అనిపించినా ఆ సమయంలో దీర్ఘశాంతం కలిగి ఉండడము క్రైస్తవ విశ్వాస లక్షణం. దేవుని వాక్యం అలాగూ దీర్ఘశాంతంతో ఉండాలని బోధిస్తోంది. ప్రతి చిన్న విషయానికి కోపపడి, ప్రతి చిన్న విషయానికి కోపాన్ని చూపించి, చిరాకు చూపించి సమాధానాన్ని హృదయంలో కోల్పోయే స్థితి, అలాగే ఇతరులతో కూడా ఉన్న స్నేహ సంబంధ బాంధవ్యాలు, సమాధానము కోల్పోయే స్థితిని మనం పొందుకుంటూ ఉంటాం. అందుకే ఈ దినాన్ని దేవుని వాక్యం మాట్లాడుతుంది, కానీ సుబుద్ధి దీర్ఘశాంతం కలుగు చేస్తుందని, నీకు దీర్ఘశాంతము కలిగిన బుద్ధి కలగాలని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. మోషే అద్భుతమైన పరిచర్య చేశాడు. దేవుని వాక్యంలో మోషేకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది మనకు తెలుసు. 40 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం ఎప్పుడూ విసిగించే ఇశ్రాయేలు ప్రజలను, ఎప్పుడూ సణుగుకునే ఇశ్రాయేలు ప్రజలను అరణ్య మార్గంలో నడిపించాడు. అలాంటి మోషే నీరు లేదని ఆ ప్రజలు విసుగు చెందిన స్థితిలో దేవుడు ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయని చెప్పినప్పుడు ప్రజల మీద కోపాన్ని బట్టి, ప్రజల మీద విసుగుదలను బట్టి అక్కడికి వెళ్ళి బండతో మాట్లాడమని దేవుడు చెబితే ఆ కోపంలో చేసిన కార్యం ఏంటంటే బండను 2 సార్లు కొట్టినట్లుగా వాక్యం మాట్లాడుతుంది. దేవుడు ఆ బండతో మాట్లాడమన్నాడు, కానీ కోపంలో తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఆ బండను కొట్టినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా, గమనించాలి, అంత సుదీర్ఘమైన కాలం పరిచర్య చేసి ఆ ఒక్కసారి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడాన్ని బట్టి మోషే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు, అప్పటికి ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించారు, కానీ మోషే వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయాడు. కారణం ఏమిటంటే ఆ కోపమే. ప్రియులారా, కోపము చాలా ఆశీర్వాదాలను కోల్పోయేటట్టుగా చేస్తుంది. కోపము మనల్ని ఇతరులకు శత్రువులుగా చేస్తుంది. ఈ దినాన్ని దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉండగా
పరిస్థితులు ఒక్కొక్కసారి మన చేయి దాటిపోవచ్చు. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. మనం ప్లాన్ చేసినట్లుగా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. అలాంటి స్థితిలో సైతము నీవు సహనాన్ని, సమాధానాన్ని కోల్పోకుండా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ విశ్వాస సంబంధమైన లక్ష్యం, ఈ దీర్ఘశాంతం కలిగి ఉంటే దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని కలుగ చేస్తాడు. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే జీవితం అంటే మనకు జరుగుతున్న సంఘటనలే అనుకుంటాం. కానీ సైకాలజీ ఏం చెబుతుంది అంటే మనస్తత్వ శాస్త్రం ఏం చెబుతుంది అంటే మన జీవితం అంటే ఏమిటంటే మనకు జరుగుతున్న సంఘటనలు 10% మన జీవితంలో. ఆ జరుగుతున్న సంఘటనలకు మనం ఎలా స్పందిస్తాము అనేది 90%. కనుక నీవు జరుగుతున్న సంఘటనలకు ఎలా స్పందిస్తున్నావు? మోషే కోపంతో స్పందించాడు. తన జీవితంలో గొప్ప ఆశీర్వాదం, అసలు తను ఆ ఆశీర్వాదాన్ని ఊహించుకుంటూ బ్రతికుంటాడు ఆ 40 సంవత్సరాలు. కానీ 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 40 సంవత్సరాలు వారికి నాయకుడిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఎంతో ఓపికతో కార్యాలు చేశాడు. ఆ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. అసలు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఈ దినాన్ని క్రైస్తవ విశ్వాసి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దీర్ఘశాంతము. పరిస్థితులు నీ చేయి జారిపోతూ ఉన్నా, పరిస్థితులు ఒకవేళ నీవు అనుకున్నట్టుగా జరగకపోతూ ఉన్నా, ఒకవేళ పరిస్థితులు నీ కంట్రోల్లో లేకపోయినా, లేకపోతే ఎవరైనా నేను విసిగిస్తున్నా, విసుగు చెందొద్దు, నిరాశ నిస్పృహకు గురి కావద్దు. అలాంటి సమయంలో సంయమనం పాటించి దీర్ఘశాంతము కలిగి అలాంటి సమయంలో ప్రార్థన చేయి. అలాంటి సమయంలో వాక్యాన్ని ధ్యానించు. అలాంటి సమయంలో దేవుని వైపు చూడు. తప్పక సమాధానకరమైన హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి సమాధానకరమైన హృదయంతో ముందుకు సాగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితం ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకసారి గిద్యోను మిద్యానీయుల దండును జయించాడు. జయించిన తర్వాత ఎఫ్రాయిమీయులు వచ్చి నీవు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని జగడమాడారు. ఒకవేళ ఓడిపోతే మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అడగొచ్చు. జయించిన వాడు జయము పొందిన తర్వాత నువ్వు మమ్మల్ని ఎందుకు పిలవలేదంటే ఆ గిద్యోనుకు కోపం రావాలి. కానీ గిద్యోను చాలా సమాధానంతో మాట్లాడి, మీరు చాలా గొప్పవారు, మీ ముందు నేనెంతటి వాడిని అని వారిని సమాధానపరిచి, కోపపడవలసిన సమయంలో కూడా సమాధానకరమైన మాటలు గిద్యోను మాట్లాడి వారిని సమాధానపరిచి పంపించాడు. అలాంటి సమాధాన హృదయము, సమాధానకరమైన మాటలు, దీర్ఘశాంతముతో కూడిన ఆలోచనలు, దీర్ఘశాంతముతో కూడిన హృదయము, దీర్ఘశాంతముతో కూడిన మాటలు మనం మాట్లాడినప్పుడు జయం వైపు మనం వెళతాం. మన కార్యాలు మనకు సఫలమవుతాయి. అలాంటి కార్య సఫలత, అలాంటి జయము దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈ మంచి మాటలు మాకు వినిపింపచేసినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఆ సమయాల్లో పరిస్థితులు మా కంట్రోల్లో లేనప్పుడు, పరిస్థితులు మేము అనుకున్నట్లుగా జరగకపోతున్నప్పుడు ప్రభువా, విసుగు, నిరాశ మేము పొందుకునే పరిస్థితులు మా జీవితాల్లో ఉంటున్నాయి ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి సమయాల్లో సహనము, దీర్ఘశాంతము కలిగి ఉన్నతమైన ఆశీర్వాదాల వైపు నడిపించబడే అనుభవాలు ఈ మాటలు విన్న వారందరికీ, మాకందరికీ దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, అలాంటి సహనము దయచేసి ఉన్నతమైన ఆశీర్వాద అనుభవాలు పొందుకోగలిగేటట్లుగా ఈ బిడ్డలను దీవించమని, ఈ మాటలు విన్న వారిని అందరినీ ఆశీర్వదించమని, వారి సమస్యల్లోనూ వారి అవసరతల్లోనూ నీ సహాయం దయచేయమని, నీ కృప వారి జీవితాల్లోనూ కుటుంబాల్లోనూ విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you, friends. May this message be a blessing to you and to your family.